చదువుకున్న నిరుద్యోగులు ఈనాడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళే 4 కోట్ల మంది ఉన్నారు భారతదేశం. ఇదంతా చదువుకున్న వాళ్ళందరూ కాదు, చదువుకొని మాకు ఉద్యోగం కావాలి అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ. ఈనాడు డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళలో ఏటా భారతదేశంలో 1 కోటి మంది డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. ఏటా 1 కోటి మందికి పైగా. వీళ్ళలో ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి? డిగ్రీ చేసినటువంటి వాళ్ళల్లో 44% మంది చిన్న చిన్న పనులు, వాళ్ళ సొంత పనులు, మోటోలు, స్విగ్గీలు, ఫుడ్ డెలివరీస్, పాలు అమ్ముకోవటం, స్వయం ఉపాధి, ఏదో ఒక పని కల్పించుకొని వాళ్ళు ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు 44% మంది ఉన్నారు. ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు, పరిశ్రమల మీద ఆధారపడట్లేదు. ఈరోజు ఏదో ఒక చిన్న చిన్న పరిశ్రమలో పని దొరికినోడు కూడా ఉపాధి దొరుకుతున్నట్టే లెక్క. అవి కాకుండా ఏదో ఒక పని తాత్కాలికంగా ఏది దొరికితే ఆ పని చేసుకొని బతుకుదాం అనుకునేటటువంటి వాళ్ళు డిగ్రీ పట్టభద్రులు ఉన్నారు.